క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వర్లారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అంశంగా బైబిల్లో దేవుడు వేల సంవత్సరాల క్రితం రాయించిన తన ప్రకృతిలోని ఒక సృష్టి, దానిని గూర్చి అక్కడ కొంచెం లైట్ ఆఫ్ చేయండి, చిన్నది ఎక్కడనే వేయండి అవతల పక్క. ప్రియులారా, దేవుడు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించిన తన ప్రకృతిలోని మాధుర్యాన్ని లేదా జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బైబిల్ నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మీరు చూస్తున్న పాఠం పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. పక్షిరాజును చూసి మనిషి నేర్చుకోవాల్సిందేంటి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏది మాట్లాడినా బైబిల్ని ఆధారపడే మాట్లాడతారు, కానీ సొంత జ్ఞానాన్ని, మానవ కల్పితాలను ఏమాత్రము మరి పరిగణలోనికి తీసుకోరు అన్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఎందుకంటే సవాలుతో ఈరోజు మనం దేనినైనా ప్రకటిస్తున్నాము అంటే దానికి కారణం బైబిల్ పైన మనకున్న అభ్యాసం. అందరిలా మనం బైబిల్ చదవలేదు, అందరిలా బైబిల్ను మనం ప్రశ్నించలేదు. బైబిల్లోని సారాన్ని వడపోసి భావయుక్తంగా ఈరోజు సమాజానికి బైబిల్ను అందించడంలో ఇది అతిశయోక్తి కాదు, కానీ ప్రపంచంలో BOUIA ముందుంది. దీనికి ఆరంభకుడు జైశాలి గారనే చెప్పక తప్పదు. కారణం, బైబిల్ ఇలా చదవాలన్న ఈ విధానాన్ని ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసింది ఆయనే. ఆయన చూపిన మార్గంలో ఈరోజు అనేక సత్యాలను మనం కూడా వెలికి తీస్తున్నాం, పరిశీలిస్తున్నాం, మాట్లాడుతున్నాం. కనుక దేవాది దేవుడు తన పిల్లలైన వారందరికీ కూడా ఎన్నో విషయాలను చెప్పాలి అనుకుంటాడు, పాఠాలుగా నేర్పించాలి అనుకుంటాడు. ఆ పాఠాలు ఎలా ఉంటాయంటే, బైబిల్లో ఒక మాట ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంటున్నాను, నాకు గుర్తొచ్చింది. యోబు గ్రంథం మరి 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే దేవుడు ఒక చక్కని మాట అందులో రాయించాడు మన కోసం. మృగములను విచారించుము, మృగములను విచారించుము, అవి నీకు బోధించును, అవి నీకు బోధించును అంటున్నాడు. చూడండి, ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, అవి నీకు తెలియజేయును. ఏం తెలియజేస్తాయి? మృగాలను మనిషి విచారించాలంట, ఆకాశ పక్షులను గూర్చి విచారించాలి అని దేవుడు అంటున్నాడు. చూడండి, ఎందుకు విచారించాలి? వాటిలో ఏముంది? అవును, వాటిలో మనిషి తెలుసుకొనవలసినవి ఎన్నో ఉన్నాయి. 9వ వచనం. ఏమండి, ఏ వచనం? 9వ వచనం. 9వ వచనం కూడా చూద్దాం. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల ఒకవేళ ఆలోచిస్తే యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని, యెహోవా హస్తము మన తండ్రి వీటిని కలుగజేసెనని తెలుసుకొనలేని వాడెవడు? ఎవడు తెలుసుకోకుండా ఉండగలడు? అంటే వీటిని విచారించటం వల్ల యెహోవా సృష్టికర్త అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగే విచారించి తెలుసుకోవడంలో ఏముంది? ఏదో పరమార్థాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, ఏదో విషయాన్ని తన పిల్లలకు తెలియజెప్పాలనుకుంటున్నాడు. అందుకే మృగములను విచారించుము, అవి నీకు బోధించును, మృగములు నీకు బోధ చేస్తాయి అంటున్నాడు. మృగములలో బోధను దాచాడంట. మృగములలో బోధ. మృగం. ఆకాశ పక్షులను గూర్చి విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. ఏంటి? నీకు తెలిసినవా తెలియనవా? నీకు తెలిసిందైతే అవి చెప్పవలసిన అవసరం ఏముంది చెప్పండి? వాటి బ్రతుకును చూస్తే, వాటిని గూర్చి విచారిస్తే మనిషి తెలుసుకోవలసిన ఎన్నో విషయాలను దేవుడు వాటిలో సంక్షిప్తం చేశాడు, భద్రపరిచాడు. అంటే
దేవుడు చెప్పాలనుకున్న విషయాలన్నిటినీ కూడా 66 పుస్తకాల్లోనే చెప్పాడు అని మీరు అనుకుంటున్నారేమో. 66 పుస్తకాలలో ఉన్నదానిని మీకు చూపించడానికి ప్రాక్టికల్గా మృగాలలో పెట్టాడు, మీ కళ్ళ ముందు తిరిగే జంతువులలో పెట్టాడు. నిజంగా నేను ఉదయమే అండి ఒక క్లిప్ చూసాను, ఎవరో వాట్సాప్లో పంపించారు. ఒక కుక్క, ఒక పిల్లి, ఇంకేదో కోతి పిల్ల అనుకుంటానండి, ఏదో జంతువు. నాన్న ఉంటే ఒకసారి చూపించడానికి ప్రయత్నించి. నిజంగా కుక్కకి పిల్లికి అసలు పడదండి. అలాగే ఎలక పిల్లి ఆడుకుంటున్నది కూడా నేను చూశాను. ఈరోజు రెండు వర్గాలకు చెందిన మనుష్యులు కలిసి ఉండలేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నర సమాజంలో ఉంది. నిజంగా అవి అంత ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి అంటే వాటిని చూసి నేర్చుకోవాలో వద్దా? నేర్చుకోవాలి. అలాగే అండి, మొన్న ఇంకేదో క్లిప్ చూశానండి. ఒక కుక్క పిల్ల అనుకుంటానండి, పెద్ద కుక్కే పిల్లి పిల్లలకు పాలిస్తుంది. ఏమండి, నిజంగా మనమే మన బిడ్డలకి తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఏమో, మన స్వార్థం. నా పిల్లలకే రావాలి, నా పిల్లలకే చెందాలి, అటువంటి ఆలోచన మనలో ఉంటాయి. కానీ వాటిని చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే, దేవుడు అన్న ఈ మాటను బట్టి మృగములను విచారించు, అవి నీకు బోధిస్తాయంటే ఏం బోధిస్తున్నాయి? ఐకమత్యాన్ని బోధిస్తున్నాయి, కలిసిమెలిసి జీవించే సహవాసాన్ని బోధిస్తున్నాయి, మృగాలలో ఉన్న ప్రేమను నీకు బోధిస్తున్నాయి, వాటిలో ఉన్న క్రమశిక్షణ నీకు బోధిస్తున్నాయి. ఏమండి, క్రమశిక్షణ. గతంలో జయశాలి గారు మీకు చూపించారు. ఏనండి, చూస్తారా? ఓకేనండి, చూపించు. గతంలో జయశాలి గారు చూపించారు. అదిగోండి, ఇదేనండి నేను చూసింది. చూడండి, ఒక కోతి పిల్ల, ఒక పిల్లి పిల్ల, ఒక కుక్క ఎంత చక్కగా ఆడుకుంటున్నాయండి. అంటే వాటి మధ్య ఎంత చక్కటి ప్రేమ బంధం. ఒక జాతిని చూచి ఒక జాతి కరుచుకుంటున్న వేళ ఈరోజు భారత జాతి పరిస్థితి. మహారాష్ట్రలోని ఆంధ్రుడు వెళితే ఉండడానికి వీళ్ళు ఏదైనా ఆంక్షలు విధించేవాళ్ళు. గతంలో జరిగే ఎన్నో. వారిని తగిలివేయటం, ఉండకూడదు అని. నిజంగా ఎంత ప్రేమగా మసులుతున్నాయర్రా. అలాగే వాటిలో క్రమశిక్షణ కూడా మీరు చూసే ఉంటారు. ఒక్కొక్క కుక్క పేరు పిలుస్తుంటే అండి ఎంత వరుసగా వస్తున్నాయి చూడండి. ఎవరు ఇంకో క్లిప్ పంపించారండి. నిజంగా మనుష్యులందరూ కూడా విచ్చలవిడిగా భోజనాల కోసం కొట్టేసుకుంటున్నారండి. దాంతో క్లిప్ జత చేసి పంపించారు. ఒకవేళ అది ఉంటే ట్రై చేయనా వేయడానికి. అది ఉన్నప్పుడు ఇమీడియట్గా నువ్వు వేయి, పర్లేదు, నేను మాట్లాడుతున్నా. మనుషులేమో కాట్ల కుక్కల్లాగా పోట్లాడేసుకుంటున్నారు తిండి కోసం. కానీ కుక్కలేమో పేర్లు పెట్టి పిలిచినంత వరకు, గిన్నెలు అనుమతి ఇచ్చినంత వరకు గిన్నెలు జోలికి వెళ్లకుండా ఉంటున్నాయంటే వాటిని చూసి నేర్చుకోవాలి కదండి. వాటిని చూసి సభ్యత, సంస్కారం, పద్ధతి, వినయం నేర్చుకోవాలి. అంటే దేవుడు అంటున్నాడు, మృగములను విచారించుము, అవి నీకు బోధించును, బోధ చేస్తాయంట. అదిగోండి పిలుస్తున్నాయి చూడండి, సౌండ్ పెట్టినా. అది వెనకున్న దాని పేరుని వస్తుంది. అది Alpha Condé, Obiang Guema, Omar Bongo, Denis Sassou Nguesso, Blaise Compaoré, Joseph Kabila, Idriss Déby Itno. అదర్రా మనుషులు చూపించరా భోజనాల దగ్గర కొట్టు చచ్చిపోవడం. భోజనాల దగ్గర ఏమంటే ఎక్కడో పంచుతున్నారండి. అబ్బో, గోల గోల, ప్లేట్లతో కుమ్మేసుకుంటున్నారండి పైన. నాకు పెట్టంటే నాకు పెట్టు, అల్లరి. ఎక్కడైనా చూడండి, క్యాటరింగ్ దగ్గర కానీ భోజనాల దగ్గర కానీ గొడవ, అల్లరి. ప్రియులారా, మనం వాటిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు, మృగముల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, పక్షుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది పక్షిరాజు. పక్షిరాజు అండి, నిజంగా పక్షులకు రాజుది, కింగ్ ఆఫ్ బర్డ్స్. చాలా పెద్ద పక్షి అది, చాలా ఎత్తులు ఎగురుతుంది అది, చాలా పెద్ద జీవితకాలం దానిది.
మృగములను విచారించుము అని వెంటనే పక్షులను గురించి చెబుతూ ఆ మాట అన్నాడు చూడండి. పక్షులను, ఆకాశ పక్షులను విచారించు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. అవి నీకు తెలియజేయును. నీకు తెలియజేస్తాయి నాయన అంటున్నాడు. ఏం తెలియజేస్తుంది? ఆకాశ పక్షి రాజు మనకి తెలియజేసేది ఏంటి? బైబిల్లో ఏముందనుకుంటున్నారా? ఒక మంచి మాట, ఒక మంచి మాట బైబిల్ నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం చూడండి, 40వ అధ్యాయం 31వ వచనం ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందు, నూతన బలము పొందుదురు. వారు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావా? నిజంగా దేవుని కొరకు ఏ మనిషి అయినా ఆశతో ఎదురు చూస్తే దేవుడు బలం ఇస్తాడటండి. అబ్బా, దేవుని మాటలు ఓదార్పర్రా మనిషికి. దేవుని మాటలు మనిషికి బలమర్రా. అది అనుభవించేవాడికి తెలుస్తుందర్రా. ఈరోజు నేను దేవుని బలాన్ని అనుభవిస్తున్నానర్రా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె. వాళ్ళు దేనితో పోలుస్తున్నాడు చూడండి. వారు పక్షిరాజుల వలె. ఒక పక్షిరాజు కాదు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నిజంగా పక్షిరాజు అలాగే ఎగురుతుందండి. పిచ్చుకు చూడండి, చాలాసేపు కొట్టుకుంటది ఎగరడానికి. కాకులు చూడండి, చాలాసేపు కొట్టుకుంటాయి. కానీ ఒక్కసారి పక్షి రాజు ఇలాగ అందంటే అబ్బో రివ్వున ఎగురుతుంది. అందులో అన్నిటికన్నా ఎక్కువ ఎత్తులో ఎగిరేది పక్షిరాజేనండి. చాలా పైన ఎగురుతుంది అది. అక్కడ ఎగురుతూ దాని కనుదృష్టి ఎంత గొప్పదంటే భూమి మీద ఉన్న అతి సూక్ష్మమైన దాన్ని కూడా, చిన్ని దాన్ని కూడా చాలా పరిశీలనగా చూస్తుంది అది. దాని దృష్టి అంత గొప్పది. అంటే దేవుడు దాని కెమెరా లెన్సెస్కి ఇచ్చిన పవర్ అది. జూమ్ అంటారు దాన్ని. మన కెమెరాలు 15x 100x రకరకాల ఎక్స్లు పెడుతుంటారు కదండి. అంటే ఏంటి? దూరాన్ని కొలవడానికి ఎక్స్ అంటారనమాట. జూమ్ కొంత దూరమే చూడగలదు. అలాంటిది పక్షిరాజులో ఉన్న ఆ కనుగుడ్డు దేవుడు పెట్టింది ఏంటో తెలుసా? ఎక్కడండి? చాలా ఆకాశంలో గగనతలంలో ఎగురుతుంటది. అప్పుడప్పుడు విమానాలు కూడా అవి తగిలే విమానాలు అర్జెంటుగా దిగిపోతుంటాయి. ఎందుకంటే అంతెత్తులో ఎగిరేది అదే పక్షిరాజే. విమానాలకు ప్రమాదం అంటే ఎప్పుడైనా సంభవిస్తే పక్షిరాజుల వల్లే సంభవిస్తాయి. అంటే ఎత్తున ఎగిరేది. దేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త కదండి. దేవుడు సృష్టికర్త కాబట్టి దాని గూర్చి, దాని నిర్మాణాన్ని గూర్చి దేవుడికి తెలుసు. ఇకపోతే దేవుడు ఎందుకు దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాడు అంటే దాని ద్వారా మనిషికి ఏదో పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. అది పాఠం కాదు. అందుకే నేను పేరు ఏమన్నానంటే అది యవ్వన గుణపాఠం అన్నాను. నీ గుణాన్ని మార్చుకునే పాఠం అది. అప్పుడు నాకు ఏమర్థమైందో తెలుసా అండి? దేవుడు కలుగజేసిన ప్రకృతిలో కూడా ఆయన నా కుమారుడికి కోడి కావాలి, కోడి మాంసం కావాలి అని కోడిని చేయలేదు. ఆ కోడిలో మాంసంతో పాటు పాఠాన్ని కూడా జత చేసి పెట్టాడు. ఎంత మంచి తండ్రి అండి. అప్పుడప్పుడు చూడండి, స్కేళ్ళు చిన్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు పెన్నులు, స్కేళ్ళు ఇవన్నీ కొనుక్కుంటుంటాం. దాని మీద కూడా కొన్ని ఏముంటుంది తెలుసా అండి? ఈక్వేషన్స్ ఉంటుంటాయి, కొన్ని శాస్త్రవేత్తల పేర్లు ఉంటుంటాయి. అంటే ఏంటి? నువ్వు ఆ స్కేల్ తీసినప్పుడు కూడా ఆ స్కేల్తో గీసుకోవడమే కాదు, రూల్స్ గీసుకోవడమే కాదు, స్ట్రైట్ లైన్లు గీసుకోవడమే కాదు, దాని మీద అక్షరాలు చదివి కూడా జ్ఞానం పొందొచ్చు. అలాగే ఈ మధ్యన చాలా మందికి టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఆ నోట్ బుక్స్లో కొన్ని సమాచారాన్ని దాస్తున్నారు. నువ్వు కేవలం 100 పేజెస్ 200 పేజెస్ వైట్ నోట్ బుక్ అడుగుతావు. కానీ ఆ నోట్ బుక్తో పాటు ముందు కానీ వెనక కానీ కొన్ని 1-2 పేజీలు జత చేసి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆ బుక్ పబ్లిషర్, దాన్ని ప్రింట్ చేసేవాళ్ళు పెడుతున్నారు. అంటే కేవలం రాసుకోవడానికే కాదు, చదువుకోవడానికి కూడా ఇందులో కొంత సారం ఉంది, ఏదో శాస్త్రీయమైన అంశం. ఒక మనిషే సాటి మనిషికి ఉపయోగపడే కొన్ని సూచనలు చేయడానికి తన సృష్టిలో పెట్టినప్పుడు దేవుడర్రా ప్రతి అణువులో, చెప్తున్నాను ఏదో కొన్నిటిలోనే కాదు, ప్రకృతిలోని ప్రతి అణువులోనూ పాఠాన్ని పెట్టాడర్రా దేవుడు. నేర్పించే పాఠాన్ని, మనుషులు నేర్చుకునే గుణపాఠాన్ని దేవుడు చెప్పాడు. అందుకే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటాను, మొదటి వచనం చూడండి. ఒక మంచి మాట దేవుడు అక్కడ రాయిస్తున్నాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం చూడండి,
మొదటి వచనం. ఆకాశములు ఆకాశములు దేవుని మహిమను దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షం ఆయన చేతి పని అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుందంట. వాటికి భాష లేదు, వాటికి భాష లేదు. మాటలు లేవు. నేను మాట్లాడుతున్నట్టుగా వాటి భాష లేదు గాని, వాటి స్వరము వినపడదు, స్వరము వినబడదు గాని లోక దిగంతముల వరకు లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నది. లోక దిగంతముల వరకు అంటున్నాడు చూడు. వాటి ప్రకటనలు ప్రకటిస్తున్నాయట. అవి వెలిగే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, మిలమిలా మెరిసే తారలు సమాచారాన్ని తెలియజేస్తున్నాయి, ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రకృతిలో కలుగజేయబడిన దేవుని వలన ప్రతిదీ మనిషికి ఏదో నేర్పిస్తుందర్రా. అది మనిషి లాంటి స్వరము దానికి లేదు, కానీ ప్రకటన అయితే మాత్రం చేస్తుందట. ప్రకటన అంటే ఏంటి? ఏదో విషయాన్ని తెలియజేస్తుంది, బయలుపరుస్తుంది. మోగగా, నిశ్శబ్దంగా, మౌనంగా. నిజంగా ఒక పాట, అది సినిమా పాటే, మౌనంగా ఎదగమని అని ఒక చక్కటి రచయిత అండి. మరి అతను ఎవరో నాకు తెలీదు, చంద్రబోస్ అనుకుంటాను రాసింది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నాకైతే తెలీదు. ఆ చెట్టు కోసం మాట్లాడుతూ మౌనంగానే ఎదగమని చెబుతుందట. చాలా బాగుంటుందండి ఆ లిరిక్. అంటే ప్రకృతిని బేస్ చేసుకొని ఆ పాట రాయటంలో నిజంగా సారం. నిజంగా చెట్టు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? నీకు పాఠాన్ని నేర్పిస్తుంది చెట్టు. అలా చెట్టే కాదర్రా, కవి మాత్రం చెట్టును మాత్రమే చూశాడు. కానీ రాయాలంటే ప్రకృతిలో ప్రతి అణువులోనూ దేవుడు పాఠాన్ని దాచాడు. అది ఎలాంటి పాఠం? ఈరోజు మనం మాట్లాడుకుంది అన్ని కోటాను కోట్ల అణువుల కోసం మనం మాట్లాడుకోలేం కానీ, లక్షల కొద్ది జీవరాశుల కోసం మనం మాట్లాడుకోలేం కానీ, దేవుడు చెప్పిన పక్షిరాజును గురించి మాత్రం, ఆ పక్షిరాజు నేర్పుతున్న ఒక గుణపాఠాన్ని మాత్రం బైబిల్లో దేవుడు మనకు రాయిస్తున్నాడు. అదే ఇప్పుడు మనం చదువుతున్న యెషయా గ్రంథం 40:31 ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు అంటున్నాడు. పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లరు, ఫెయింట్ అవడం అంటారు దాన్ని. మనుషులు అప్పుడప్పుడు ఉండేమవుతుంటే సొమ్మసిల్లుతుంటారు, శక్తి విహీనులైపోతుంటారు, బలాన్ని కోల్పోతుంటారు. కానీ అలా ఉండదట. అది పక్షిరాజు గూర్చి దేవుడు చెబుతున్నాడు. ఎంత మంచి మాట. మరొక ఈ సందర్భంలో మంచి మాటను మీకు బైబిల్ నుంచి చదివి వినిపించాలనుకుంటున్నాను. అదేంటంటే పాత నిబంధనలో దేవుడు రాయించిన మరొక అద్భుతమైన మాట. 103వ కీర్తన 5వ వచనం చూడండి ప్రియులారా. 103వ కీర్తనలోని 5వ మాట. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? నిజంగా నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచిన వాడవైతే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టిన వాడవైతే, దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నూతన బలం నీకు ఇస్తాను. అలాగే నీ యవ్వనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. నీ పట్ల మేలు చేసి నువ్వు సొమ్మసిల్లినప్పుడు, నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు, నువ్వు అవమానించబడినప్పుడు, నువ్వు శ్రమపాలైనప్పుడు, నువ్వు కన్నీటి పర్యంతమైనప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓదారుస్తున్నాడండి. తన కుమారుని ఓదారుస్తున్నాడు. నాయనా ఓదార్పు పొందు నాయనా, నేను నిన్ను ఓదార్చేవాడు నాన్న. దేవుడు అన్నాడు, నేనే నిన్ను ఓదార్చేవాడును, నేనే నిన్ను ఎత్తుకునేవాడును, నేనే నిన్ను ఆదరించేవాడును. ఎన్నో బైబిల్లో ఎన్నో మాటలు దేవుడు రాయించాడు. ఆ మాటలన్నిటిలో నా ఆంతర్యం ఏంటో తెలుసా? దేవుడు చెబుతున్నాడు, తన కొరకు ఎదురు చూసే వాళ్ళతో చెబుతున్నాడు. ఒక పక్షిరాజును చూపించి చెబుతున్నాడు. ఏమని? పక్షిరాజు యవ్వనము వలె. ఏమండి, యవ్వనం అనేసరికి ఎలాంటిదండి? యవ్వనం అని మనం ఎప్పుడు అంటాం? యంగ్. ఏమండి? నిత్య యవ్వనం, ఎవర్ లాస్టింగ్ యంగ్.
ఎందుకంటే యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి యవ్వనుడుగా ఉండి ఏమైనా చేయగలడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు మనిషి ఏమైనా సాధించగలడు. కారణం అతనిలో నూతనత్వం ఉంది, అతనిలో యవ్వనత్వం ఉంది. ఆ యవ్వనత్వం ఎలాంటిది అంటున్నాడు? పక్షిరాజు యవ్వనము వలె. ఏమండి, కుక్కకి యవ్వనం వస్తుంది, పిల్లికి యవ్వనం వస్తుంది, మేకకి యవ్వనం వస్తుంది. ఎన్నో జంతువులు, జీవరాశులు యవ్వన దశలోకి వెళ్తాయి. కానీ వాటి వేటి కోసం చెప్పకుండా పక్షిరాజు యవ్వనం అని ఎందుకు అంటున్నాడు? అది మనం ఆలోచించాలి. పక్షిరాజు యవ్వనాన్ని గురించి చెబుతున్నాడు అంటే పక్షిరాజు యవ్వనంలో ఏదో రహస్యం దాగి ఉందన్నమాట. దేవుడు పక్షిరాజు యవ్వనం ద్వారా నీకేదో సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అన్నమాట. నీకేదో తెలియజెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. ఏదో పాఠాన్ని నీకు నేర్పించాలనుకుంటున్నాడు. కనుక ఈ మాటను బట్టి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదే ఏమని? పక్షిరాజు యవ్వనము వలె. అదే 103 కీర్తనలో 5వ మాట నేను చదువుతున్నాను. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. అంటే పక్షిరాజుకు యవ్వనం కొత్తదవుతుందా? మనకు ఒకసారి యవ్వనం వచ్చిందంటే మళ్ళీ రాదండి. ఏమండి, ఒకసారి యవ్వనంలోకి వచ్చాం అనుకోండి, ఆ యవ్వనం గడిచిపోయిన తర్వాత వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోవాలి తప్పించి యవ్వనం రాదు. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, యవ్వన దశ దాటిపోతున్నాను. మామూలుగా పద్ధతి ప్రకారంగా చెప్పాలంటే యవ్వనం దాటిపోయినట్టే. బికాస్ 43లోకి వచ్చేసాను. 43లోకి వచ్చేసానంటే నేను యవ్వన దశ దాటిపోయినట్టే. అంటే ఒకసారి మళ్ళా నా యూత్లోనికి నేను వెళ్ళాలి అంటే ఇంపాసిబుల్. ఏదో మనిషి కనిపెట్టే క్రీముల వలన, ఏమండి, ముఖము మీద ముడతలు పోగొట్టడానికి, వృద్ధాప్యపు ఛాయలు దరిచేయాలనివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండర్రా. ఎవ్వరూ కూడా ముసలితనాన్ని, వృద్ధాప్యత నుండి మనిషిని దూరం చేయలేరు. కారణం, యవ్వనం దాటిన తర్వాత తప్పనిసరిగా నువ్వు అందులో ప్రవేశించడమే, వెళ్ళిపోవాలి. మనిషి ఎంత విజ్ఞానం సంపాదించినా వృద్ధుడైన వారిలో యవ్వనత్వాన్ని తీసుకురాలేడు. తేలేరండి, ఇంపాసిబుల్. ఒకసారి యవ్వన దశ నువ్వు దాటావు అంటే ఇంకా మరి రాలేవు. ఎందుకంటే యవ్వన దశలో ఉన్న వాళ్ళు చురుగ్గా ఉంటారు. ఇక బాడీలో సెల్స్ కూడా ఎలాగ ఉంటాయంటే తెలుసా? అణువులు బట్టేనరా, బాడీలో కణజాలాన్ని బట్టే మీ శక్తి. అప్పటి వరకు యవ్వన దశ వరకు మల్టిప్లై అయిపోతుంటాయి సెల్స్ అన్ని కూడా. ప్రతి క్షణం ఎన్నో కొత్త కోటాను కోట్ల కణాలు పుడుతుంటాయి, కోటాను కోట్ల కణాలు చచ్చిపోతుంటాయి. అది ప్రతినిత్యం, ప్రతి క్షణం బాడీలో, ప్రతి మనిషి శరీరంలో జరిగే ప్రక్రియ అది. ఒక దశ వచ్చేసరికి కొత్త సెల్స్ను పుట్టించడం శరీరం ఆగిపోద్ది. అప్పుడు ఏజింగ్ స్టార్ట్ అవుద్ది. ఏజింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఏజింగ్ అంటే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే క్రొత్త కణాలు పుట్టవు. యవ్వనంలో ఉన్నప్పుడు చూడండి, ముఖం చాలా నిగనిగలాడుతుంటది. ఇంక ముసలైపోయిన తర్వాత ఏమైపోతుంటదండి? అలాగ ముఖం మీద ముడతలు ఏర్పడిపోతుంటాయి, అలాగ కనురెప్పలు వాలిపోతుంటాయి, అలాగా పలు వరుసలోని ఆ పళ్ళన్నీ రాలిపోతుంటాయి, జుట్టు రాలిపోతుంటుంది. ఏమండి, శక్తి కోల్పోతుంటారు. అంటే యవ్వనంలో వాళ్ళు ఉన్నట్టుగా ఆ దశ దాటిపోయిన తర్వాత మనిషి బ్రతకలేడు. ఇప్పుడు నేను వయసు అయిపోయిందిరా, మెట్లు ఎక్కలేను. కుర్రడైతే చాలా స్పీడ్గా ఎక్కుతాడు. అదే తాతయ్య అయితే, ఒరే మనవడా నీలా నేను ఎక్కలేనురా అంటాడు. కారణం ఏంటంటే యవ్వన దశ దాటిపోయాడు కాబట్టి. కానీ యవ్వన దశ మనిషికైతే తిరిగి రాదు. ఎంత యాంటీ ఏజింగ్ క్రీమ్స్ నువ్వు రాసినా, ఏవో ఉన్నాయి కదా మార్కెట్లో, ఏమండి, అవి కేవలం ముఖానికి నిగారింపిచ్చేవే కానీ, ముఖానికి ఏదో నిన్ను తేటగా కనబడేటట్టు చేసేవే కానీ, అలాగే నేనేం రాసుకోలేదులేండి బాబు, పౌడర్ తప్ప ఏవి రాసుకోను నేను. కనుక ఏదో ముఖం తేటగా కనబడడానికి రాసుకునేవి తప్పించి ఏమరా నీ వృద్ధాప్య ఛాయల నుంచి అవి నేను దూరం చేయలేవు. నిజంగా నీ ఎవరైనా కాపాడుకోవాలంటే ఒకటి మంచి ఆహారం, ఎక్కువ పళ్ళు. దేనిని బట్టి? నీ ఆరోగ్య జాగ్రత్తలను బట్టి, ఆహార నియమాలను బట్టి. కానీ ఎంత నువ్వు ప్రయత్నించినా ఏదో ఒక రోజు నువ్వు వృద్ధుడు కాక తప్పదు. వృద్ధాప్యపు ఛాయలు నీ ముఖంలో కనబడక తప్పవు, కనబడిపోతావు నువ్వు. ప్రియులారా, కానీ పక్షిరాజు విషయం దేవుడు వచ్చేసరి ఏమన్నాడు చూడండి.
పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. అంటే పక్షిరాజుకు యవ్వనం కొత్తదవుతుందా? అంటే ముసలిదైపోయిన తర్వాత మళ్ళా కొత్తదైపోద్ది అది? పోగొట్టుకుని యవ్వనాన్ని మళ్ళా పక్షిరాజు తెచ్చుకుంటుందా? అదేనర్రా. అదే పాఠాన్ని దేవుడు ఈ ప్రపంచానికి చెప్పాలి అనుకుంటున్నాడు. మరి ఏంటట దేవుడు పక్షిరాజును గురించి చెప్పాడు అంటే ఖచ్చితంగా దానిలో ఒక అద్భుతమైన సారం ఉండే తీరాలి. ఏంటా సారం? ఏనా పక్షిరాజును గురించి ఏమని శాస్త్రం మాట్లాడిందో, లేదా దాని జీవితంలో సంభవించే పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒక చిన్న వీడియో ఉంది, దాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ వీడియో చూడండి, దాని బ్రతుకులో ఏమి సంభవిస్తాదో పక్షిరాజు విషయంలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పక్షిరాజు యవ్వనాన్ని కోల్పోతే అది తిరిగి ఏమి దాన్ని పొందుతుందో, ఆ పొందడం కోసం అది ఏం చేస్తుందో అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఏనా? ఓకే, ప్లే చేయి. పక్షిరాజును కూర్చోండి. పక్షుల్లో స్లోగా పెళ్ళానా? ముందుకు రా కొంచెం. నేను ఇంగ్లీష్లో ఉంది కదా, నేను తెలుగులో చదువుతాను. కొంచెం ముందుకు రా, ఫస్ట్ నుంచి. ఇది మరి పక్షిరాజును గూర్చిన దాని జీవిత చరిత్ర. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఈగల్. అవును, మీరు 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 వింటుంది నిజమే అంటున్నాడు. తర్వాత ద ఈగల్ హ్యాస్ ద లాంగెస్ట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇట్ స్పీషీస్. అంటే పక్షులలో, పక్షి జాతిలో ఎక్కువ కాలం బతికేది అదేనటండి. లాంగెస్ట్ లైఫ్ స్పాన్ అంటున్నాడు. ఇట్ కెన్ లివ్ అప్ టు నియర్లీ 70 years. 70 ఏళ్ళు బతుకుతుంది అటండి అది. ఇంచుమించు మనిషి వయసే కదండి. మనిషి బతికినంత కాలం బతుకుతుంది అది, 70 ఏళ్ళు. ఇంకా మనిషి ముందు చచ్చిపోతారేమో. కానీ బట్ టు రీచ్ దిస్ ఏజ్, అంటే ఈ వయస్సులోనికి రావడం, అన్ని సంవత్సరాలు బ్రతకడం కోసం అది ఏం చేస్తుందట తెలుసా? ద ఈగల్ హ్యాస్ టు మేక్ అ టఫ్ చాయిస్. అంటే ఒక కఠినమైన నిర్ణయాన్ని పక్షి తీసుకోవాలట. ఏంటట అది తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం? పక్షిరాజు తీసుకునే కఠినమైన నిర్ణయం ఏంటి? అది ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. వెన్ ది ఈగల్ ఎంటర్స్ ఇట్స్ 40th year, అంటే నడి వయస్సు, మద్యం, దాని వయస్సులో సగభాగం వచ్చేసరికి ఇట్స్ లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ టాలెంట్స్ కెన్ నో లాంగర్ గ్రాబ్ ప్రే. అంటే దాన్ని చూసారా, గోర్లు ఉన్నాయి చూసారా, 40 ఏళ్ళు వచ్చేసరికి ఏమైపోతుందో తెలుసా అండి? ఇంకా అది పక్షి పట్టుకోలేదటండి దేనిని. కారణం దాని తాలూకా ఏవైతే గోళ్ళు ఉన్నాయో అవి బలహీనమైపోతాయంట. పట్టుకోలేదు అంటే దాని పట్టు తప్పిపోతుంది, అవి కదిలేవి. కానీ ఇంకా అది ఎందుకంటే దేన్నైనా ఎత్తుకెళ్ళాలంటే చూడండి, మనం చూస్తుంటాం, చూస్తుండగానే వచ్చేలాగా కోడిపిల్ల ఎత్తుకెళ్ళిపోతుంది. అలాగే సముద్రంలోని చేపలు ఎత్తుకెళ్ళిపోతుంటుంది, అది పాములు ఎత్తుకెళ్ళిపోతుంటుంది. అది మరి పట్టుకోవాలి అంటే ఆ స్పీడ్లో వచ్చి ఎంత స్పీడ్ మీద వస్తుందండి? ఏమండి నాన్న, తర్వాత నువ్వు వీలైతే అది నేను మాట్లాడుతున్నప్పుడు అది ఆ పక్షిరాజు వచ్చి దేన్నైనా ఎత్తుకెళ్ళిపోయే వీడియో ఏమైనా ఉంటే చూడు, ప్రాక్టికల్గా వీళ్ళకి చూపిద్దాం. ఏనా? ఓకే, దీన్ని చదువుదాం. ఇట్స్ లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ టాలెంట్స్ కెన్ నో లాంగర్ గ్రాబ్ ప్రే. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మరి ఆకలి, మరి దానికి ఆహారం ఎలా దొరుకుతుంది? దానికి ఆహారం ఎలా దొరుకుతుంది చెప్పండి? అది పట్టుకోవాలి కదా, సంపాదించాలి కదా. అంటే ఆ వయస్సుకు వచ్చేసరికి దాని గోళ్ళలోని సత్తువ పోయి బలహీన పడిపోయినప్పుడు ఇంకా దేన్ని పట్టుకోలేదు. ముక్కుతో ఏ మోసుకెళ్ళిపోగలదు? దాని చేతుల్లోనే బలం, దాని చేతులతోనే దేన్నైనా పట్టుకోవాలి, దాని ఆహారాన్ని సంపాదించుకోవాలి. కానీ దాని చేతులు బలహీనమైపోయి అప్పుడు ఆ బలహీన దశలో ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తుందటండి. అది ఆకలి, ఎందుకంటే దేన్ని పట్టుకోలేకపోతుంది, దాని బలం కోల్పోయింది, ఏది ఎత్తలేకపోతుంది. మరి ఎలా తింటుంది? లీవింగ్ ద ఈగల్ హంగ్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. చాలా సార్లు అది ఆకలితోనే ఉండిపోద్దటండి. తర్వాత ఆల్సో ఇట్స్ లాంగ్ అండ్ షార్ప్ బీక్ స్టార్ట్స్ టు బెండ్. ఇక మూతుందో చూసారా, మనం అనుకుంటున్నాం చూసినండి ఇప్పుడు పుట్టినప్పటి నుంచి అలాగే ఉంటుందేమో అనుకున్నాం. కాదర్రా, ఆ పక్షిరాజు దాని జీవితంలో సంభవించేది ఏంటి తెలుసా? వయస్సు పెరిగే కొద్ది ముక్కట వంగిపోతుంటుందట. ఆ ముక్కు చూసారు ఎలా వంగిపోతుందో? ఆ వంగిపోవడం వల్ల ఏంటంటే ముందు షార్ప్గా ఉన్నప్పుడు టప్పని పట్టుకోగలదు, ముందు వంగిపోవడం వల్ల ఏంటంటే ఏదైనా పట్టుకుందా అన్న ఆ బెండ్ అడ్డొచ్చేస్తుంటుంది, దానికి పట్టుకోలేదు, అది సరిగ్గా దొరకదు.
ఎందుకంటే లోన కింద కిందది ఏదైతే ఉందో దవడ, అది ఆ లోనకు ఉంటుంది, ఆ ముందుది పెరిగిపోతుంటది. రెండు షార్ప్గా ఉన్నప్పుడే కదండి పాయింట్ దేని పట్టుకోగలదు. ఎప్పుడైతే అది ముందుకు పెరిగిపోతూ ఉంటుందో దేని పట్టుకుందామన్నా దీని వంగిపోయిన మూతే అడ్డొస్తుంటుంది, దానికి పట్టుకోవడం కష్టం అవుతుంటుంది దానికి. అదే చెప్తున్నాడు. The old aged and heavy wings stick to its chest and makes it difficult for the eagle to fly. 40 ఏళ్ళు వచ్చేసరికి ముసలిదైపోతుందటండి. 40 ఏళ్ళు వచ్చేసరికి ముసలిదైపోయి ఏమవుతుందో తెలుసా అండి, అది ఆ వృద్ధాప్య దశలో దాని రెక్కలు బరువు అయిపోతాడండి. ఎగరలేదు, అది ఎగరడం కష్టం, ఆహారాన్ని పట్టుకోవడం కష్టం, ఏమండి, ఇంకా దాని ముక్కుతో దేన్నైనా పట్టుకోవడం కష్టం. అంటే దాని శరీరంలో జరిగే మార్పులు దాన్ని అలమటింపజేస్తున్నాయి. దాన్ని ఆకలితో అలమటింపజేసే పరిస్థితి దానికి 40 సంవత్సరాలు వచ్చేసరికి దానికి దాపరిస్తుంది అంటున్నాడు. ఇకపోతే దాని ఏవైతే ఉన్నాయో రెక్కలు, అవి చెస్ట్ కంటే దాని తాలూకా బాడీకి అంటుకుపోతున్నాయి అన్నమాట. అదే చెప్తున్నాడు. ద ఓల్డ్ ఏజ్ అండ్ హెవీ వింగ్ స్టిక్ ఇట్స్ టు ఇట్స్ చెస్ట్ అండ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద ఈగిల్ టు ఫ్లై. దానివల్ల ఏంటంటే తొందరగా ఎలా విప్పాలి అంటే అది విప్పలేకపోతుందట. ఎందుకంటే అతుక్కుపోతుంటాయి దాని బాడీకి. ఆ తలుక ఏమంటారు దాన్ని, రెక్కల ఈకలు అంటారు వాటిని, రెక్కల ఈకలు, అవి అతుక్కుపోతుంటాయి. చూపించినానా తర్వాత. అట్ దిస్ పాయింట్ ద ఈగిల్ హ్యాస్ ఓన్లీ 2 చాయిస్. రెండే రెండు అటండి. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయట దాని బ్రతుకులో. ఏంటబ్బా ఆప్షన్స్? ఆకలితో చాలా ఇబ్బంది పడుతుంది, ఏది పట్టుకోలేకపోతుంది, ఆహారాన్ని సంపాదించుకోలేకపోతుంది, రెక్కలతో పాటు ఎక్కడికైనా వెళుదామంటే ఎగరలేకపోతుంది, నడవలేకపోతుంది, అంతే కదా. ఇప్పుడు కాళ్ళలో బలం, గోర్లు బలం పోయింది, కాళ్ళలో సత్తువు పోయింది, ముక్కులో సత్తువు పోయింది, రెక్కలలో ఎగరడానికి సత్తువు పోయింది. ముసలి వృద్ధాప్య దశలో నేనేం చెయ్యాలి ఈ దశలో అని అనుకుంటున్నప్పుడు దానికి 2 అవకాశాలు ఉంటాయి. ఏటబ్బా అవకాశాలు? నాన్న ప్లే చేయి. డై ఆర్ బేర్ a painful process and change. వండర్ఫుల్ అండి. ఏమండి ఏం చెప్తుందో తెలుసా? అయితే మొదటి ఛాన్స్ చావటం, ఆకలితో అలమటించి చావటం మొదటి దాని అవకాశం అయితే, రెండో అవకాశం ఏంటో తెలుసా? మార్పు చెందడం. మార్పు చెందడం అంటే పోలే మారిపోవచ్చు కదా అనుకున్నారా? అబ్బోబ్బో, ఆ మార్పు సులువైంది కాదట. టు బేర్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే ఆ మార్పును తన శరీరంలో తెచ్చుకోవాలి అంటే చాలా బాధ అనుభవించాలంట, చాలా కష్టాన్ని అనుభవించాలంట, చాలా వేదన అనుభవించాలి అంట. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి అంటే, ఆ మార్పును అది చవి చూడాలి అంటే, ఆ మార్పు దశలోనికి అది చేరుకోవాలి అంటే తన శరీరంలో తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన బాధను తట్టుకోవాలట అది. అదే చెప్తున్నాడు అక్కడ. ఐదర్ టు డై ఆర్ టు బెయిన్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ చేంజ్. ఒకళ్ళు నిజంగా కష్టాన్ని నువ్వు సహించి భరించి అది ఓర్చుకోగలిగితే వెంటనే దాని శరీరంలో ఒక చక్కటి మార్పు వస్తుందట. ఏంటా మార్పు? ఎలా వస్తుంది? పోని చావదు, చచ్చినవి ఇంకెలాగా చచ్చిపోతాయి. ఎందుకు? మార్పు తెచ్చుకోవడానికి బలహీనమైన పక్షులుగా ఉన్న పక్షిరాజులన్నీ కూడా నేను మార్పు చెందలేను అనుకుని చచ్చిపోతాయి. ఎందుకంటే ఆకలి కదా, చచ్చిపోతుంది. అన్నం దొరక్క, ఎగరలేక, తిండి దొరక్క చచ్చిపోద్ది. కానీ మారాలి అనుకుని ముందు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలట మార్పు కోసం? ఇప్పుడు చెబుతున్నాడు చూడండి ఎలా మారుతుందట అది. షుడ్ ద ఈగిల్ చూస్ పెయిన్? ఒకవేళ నిజంగా బాధనే ఒకళ్ళు కోరుకుంటే, దిస్ ఇస్ వాట్ షీ డస్ ఓవర్ ద నెక్స్ట్ 150 days. 150 రోజులటండి. అబ్బా, 150 రోజులంటే ఒక నెలలో ఎన్ని రోజులు ఉంటాయి మీకు తెలుసు? 30. అవునా? 30 అంటే 4 3 12, ఇంకో 3 వేద్దాం, 5 3 అంటే 5 నెలలు. అంతేనా? 5 నెలలు కఠినమైన ఒక పద్ధతిలో వెళ్ళాలంట, బాధ అనుభవించాలట. 1 నెల కాదు, 10 రోజులు కాదు, 1 గంట కాదు, 5 నెలల వ్యవధిలో తీవ్రమైన బాధ అనే పరిణామంలోనికి వెళ్ళిపోవాలట. మార్పు ఏంటది? ఒకళ్ళు నిజంగా అది ఎంచుకుంటే, నేను 150 రోజులు కష్టపడైనా సరే నేను బతకాలి అనుకుంటే 150 రోజులు కఠినమైన ముళ్ళబాట దాని ముందుందట. ఏంటా ముళ్ళబాట? ప్లే చేయనా అన్న. ఏం చేయాలో తెలుసా? చూసారా, వడిలిపోయినట్టు అయిపోయింది అది. ముందు అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ద ఈగల్ ఫస్ట్ ఫ్లైస్ టు మౌంటైన్ టాప్. ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోవాలట. ఒక బండరాంటి చోటు ఉన్న దగ్గరికి అది వెళ్ళిపోవాలి.
అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తుందట? ప్లే చేయనా. It then starts knocking its beak against a rock until it plucks it out and waits for it to break to grow back. ఏం చేయాలటండి? ఆ బండ దగ్గరకు వెళ్ళి దాని ముక్కును ఊడిపోయినంత వరకు కొట్టుకుంటదటండి. అది గుద్దుకొని 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 గట్టిగా ఉంటది కదండి, దుమ్ముతో పాటు ఉన్నది అది. ఏమనుకున్నారు ముక్కు అంటే? ఏంటి మళ్ళా గోరు అనుకున్నారండి? ఏది మీ గోరు లాక్కోండి చూద్దాం. అప్పుడప్పుడు చూడండి సడన్ గా గోరు వచ్చేస్తే బాబోయ్ ఎంత బాధండి, సలుపు. గోరులో చిన్న ముక్క లోనికి దిగిపోతేనే మనం బాబోయ్ భరించలేము, నరకం చూసినట్టు ఉంటుంది మనకి. అలాంటిది దాని ముక్కును ఓడగొట్టుకోవాలి, తప్పదు మరి. దాని ముక్కును కోల్పోవాలి. ఆ ముక్కును కోల్పోవడం కోసం ఏం చేస్తుందో తెలుసా? ఊడిపోయినంత వరకు తన చిన్ని తలకాయతో ఆ ముక్కుని బండకేసి కొట్టి 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 ఊడినంత వరకు రాయికేసి కొట్టుకుంటుందటండి. ఎందుకట? ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆ ముక్కు ఊడిపోద్దో, ఇక్కడ ఒక దేవుడు దానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీకు ఊడిపోతే కొత్త ముక్కు వస్తుంది. అదే దానికి ఇచ్చిన అవకాశం, దానికి ఇచ్చిన ఛాన్స్ ఏంటో తెలుసా? మనకు చూడండి, జుట్టు, మన తలకాయ మీద జుట్టు ఉంది చూసారా? అది గుణిగిస్తాం అనుకోండి మళ్ళీ ములిచేస్తుంది, మనకి ప్రాబ్లం లేదు. అందుకే మనం ఇచ్చేస్తాం దాన్ని ఒక్కొక్కసారి దేవుడికి మొక్కుబడిగా. అవునా? తలనీలాలు అర్పించేస్తుంటాం మనం. ఎందుకు అర్పించేస్తాం? తిరిగి వచ్చేది కాబట్టి. మేము మన విజయవాడ మీదుగా, విజయవాడ గూడెం మీదుగా ఎక్కడికి వెళ్తున్నప్పుడు అంటే అక్కడ ఏదో కన్యమరియమ్మది ఏదో ఉందండి, ఏదో పేరు, అది పుణ్యక్షేత్రం. అది మేరీమాత, గౌరీపట్నం. ఎస్, గౌరీపట్నం. అక్కడ చాలా మంది ఆర్సీఎం కొన్న సిద్ధాంతాలు బట్టి తలనీలాలు ఇస్తారండి, గుండు కొట్టించుకుంటారు. అంటే జుట్టు మొలుస్తుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఇచ్చేస్తాను. ఒకసారి దేవుడు నిజంగా గుండు గీయించుకుంటే జుట్టు మొలవదు అన్నాడు అనుకోండి, ఎవడైనా తెగించి జుట్టు ఎత్తారా? ఆడదే కానీ మొగోడు కానీ అమ్మో మా అందాన్ని పోగొట్టుకోం. తిరిగి ఎలాగా మొలిచేది కాబట్టి ధైర్యంగా గొరిగించుకుంటున్నారు. అవునా కాదా? మరి ఇది మరి దానికి ఎలా తెలుసండి? ఒకవేళ తిరగా ముక్కు తన నేలకేసి కొట్టేసుకున్న తర్వాత ముక్కు రాకపోతే ఏమైపోద్ది? మైకేల్ జాక్సన్ ముక్కు ఊడిపోయింది. ఎందుకు? ఆపరేషన్ చేయించుకొని 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 ఇంకా సన్నం ఇంకా సన్నం ఇంకా సన్నం. ఎంత సన్నం కావాలో దరిద్రుడా! దేవుడు నీకు బండ ముక్కు ఇచ్చాడు, దాంట్లో అందం ఉందరా? అడిగి అర్థం కాలేదు, నేను నీగురుగా పుట్టాను, నాది బండ ముక్కు, ఇస్త్రీ చేసినట్టుంది నా ముఖం మీద, కనుక నేను సూదుగా చేసుకుంటాను నా ముక్కు, అందులో డబ్బు ఎక్కువ అయిపోయింది అని చాలా ఆపరేషన్ చేయించుకున్నాడు వాడు. అలా ఆపరేషన్ చేయించుకోవడంలో ఏమైపోయింది? చివరికి ఆ ముక్కులోని క్రిమి పుట్టి అన్నిసార్లు ఆపరేషన్ చేయించడం వల్ల ఆ ముక్కు అంతా చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ముక్కు అంతా తీస్తే ఏమైపోతుంది? పెద్ద కన్నం ఇక్కడ. అప్పుడప్పుడు చూడండి, కుష్టి వ్యాధి ఉన్నోళ్ళకి ముందు ముక్కు తినేస్తుంది, వీళ్ళు అంచులు తినేస్తుండదు ముందు. అదేం చెప్పు మరి, అంచుల నుంచి ప్రారంభం అవుతుంది, అది మధ్య నుంచి కాదు. అలా ముక్కు అంచు నుంచి ప్రారంభమై ముక్కు తినేస్తుంది. ఆ ముక్కు దగ్గర పెద్ద తొర్ర కనబడుతుంటారు. పాపం చాలా ఇబ్బంది వాళ్ళకి. పాపం గొడ్లు కట్టుకుంటారు. అందుకే వాళ్ళు నిజంగా వాళ్ళు చూసి జాలిపడాలి మనం. ఇక్కడ పక్షిరాజు విషయంలో జరిగేది ఏంటో తెలుసా? నా ముక్కు నాకు తిరిగి రావాలి అంటే ముందు ఈ ముక్కు ఊడిపోతే బాగుండదు అని అంతటా అది. అప్పుడప్పుడు చూసారు పన్ను, మనకి చిన్నప్పుడు ముందు పాలపళ్ళు మనకు ఊడిపోతాయి. అది ఊడినప్పుడు గొప్ప సరదాగా ఉంటుంది కదా మనకి. మాటికి నాలుగుతో తోసి ముందుకు లాగి వెనక్కి లాగి ముందుకు లాగి వెనక్కి లాగి అది ఊడేటప్పుడు దారం కట్టి అలా అలాగే అబ్బబ్బబ్బబ్బో చాలా వేదన పడిపోతాం. కొంతమందికి లాక్కోవడం సరదా, నేను నా పన్ను నేనే పీక్కుంటానని. అవునా? అది పీక్కున్న తర్వాత నిజంగా తొర్రలో నాలుగు పెట్టి ఒకసారి తిప్పుతుంటే ఏదో తెలియని ఒక అనుభూతిని మనం అనుభవిస్తుంటాం. అందరం ఆ దశని దాటి వచ్చిన మనం. అవునా కాదా? అంటే ఆ పన్ను ఊడిపోయిన తర్వాత ఏంటి? మరలా లోన మనకి మొదలవుతుంటది. అవునా కదా? చక్కగా నిజంగా దేవుడు ఒకసారి ఇచ్చాడర్రా ఆ భాగ్యం ఎందుకో మనుషులకి. ఇంకా తర్వాత మొలిచిన పళ్ళు ఊడిపోయో నువ్వు మళ్ళీ ఆర్టిఫిషియల్ పళ్ళు కట్టించుకోవాలి తప్పించి న్యాచురల్ పన్ను అనేది నీకు మొలవదు. ఎందుకు మరి దేవుడు అలా పెట్టాడు? సృష్టికర్త, మనం ఆయన అడగలేం, అది ఆయన ఇష్టం. కానీ ఎన్ని వీటికి ముక్కులు ఊడిపోయినా, ఏ పక్షికి ఇప్పుడు కాకి ఉందనుకోండి, ముక్కు ఊడిపోయింది అనుకోండి, దాని జీవితాంతం ముక్కులేని దానికని బతకాలి అది. కానీ పక్షికి ఉన్నది ఏంటో తెలిసి, పక్షిరాజులో దాని ముక్కును అది బద్దలు కొట్టి బండకేసి కొట్టుకొని పెయిన్, ఎందుకంటే ఊడిపోవాలి కదండి. అది ఊడిపోతాను కూడా కొత్త ముక్కు రాదనమాట. అది అక్కడ కండిషను. ఆ కొత్త ముక్కు రావాలి అంటే నువ్వు చాలా బాధ అనుభవించాలి. ఆ ముక్కుని బండకేసి కొట్టుకోవాలి, అది పగిలిపోయి రక్తం కారి ఊడిపోవాలి. అప్పుడు ఏమొస్తుందట? అదే చెప్తున్నాడు. If then starts knocking its beak against a rock until it plucks it out, దాని ముక్కు ఊడిపోయినంత వరకు, and waits for it beak to grow back, అంటే మరలా తిరిగది పెరుగుతుంది. ప్లే చేయనన్నా. అప్పుడు ఏం జరుగుతుంది? మరలా కొత్త ముక్కు. వన్స్ ద న్యూ బీక్ ఫార్మ్స్ ద ఈగల్ స్టార్ట్స్ టు ప్లక్ అవుట్ ఇట్స్ టాలెంట్స్. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చూడండి ఇంకొక బాధ.
ముక్కు కొట్టుకోవడం ఒక బాధ, ఆ ముక్కు పెరిగినంత వరకు అలాగ మొండు ముక్కుతో ఉండడం. ఎందుకంటే బండ మీదకి వెళ్ళిపోద్ది, కొండ మీదకి, మనుషుల దగ్గర తిరగదు. అది ఎత్తైన ప్రాంతం కదా, కొండను చూసుకుంటుంది, అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ ముక్కు పెరిగినంత వరకు ఉండదు. ఇటు ముక్కు రాత్రి హొటాహుటిని పెరిగిపోతుంది. ఏదో గోరు కత్తిరించండి చూద్దాం. ఆ గోరు తిరిగి పెరగాలంటే మీకు ఒక 2-3 వారాలు పట్టేస్తుంది మీకు టైము. అందుకే 150 రోజులు అంటున్నాడు కఠినంగా, తిండి లేక నీళ్లు లేక, అది పడే ఇబ్బంది. మనకు మనుషులు కాబట్టారా ఆపరేషన్ చేశారు, నోటికి ఆపరేషన్ చేశారు అనుకోండి, సెలైన్ల ద్వారా మనకి ఎక్కించేస్తారు భోజనం. కనుక మంచం మీద పడుకున్నా మన కడుపులో భోజనం వెళ్ళకపోయినా హ్యాపీగా ఉంటాం, మనం నిగనగలాడతాం. మనుషులు ఆపరేషన్ అయినప్పుడు నిజంగా ఒకవేళ పద్ధతి లేదనుకోండి, మరి ఎలా బతుకుతాడు? చచ్చిపోతాడు మనిషి. సెలైన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ఎందుకంటే నోరు పని చేయట్లేదు. మరి ఇప్పుడు దీనికి మూతి ఊడిపోతే ఇన్ని రోజులు తిరిగి మూతి పెరిగినంత వరకు, ముక్కు పెరిగినంత వరకు అది ఎలా తింటుంది చెప్పండి? ఎంత కష్టం దాని బ్రతుకు, ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించండి. అంత ఇబ్బందిలో కూడా తన ముక్కును ఓడబెరుక్కున్న తర్వాత దాని కొత్త ముక్కు వచ్చినంత వరకు వెయిట్ చేస్తుందట పాపం. అలాగా వచ్చేసింది, మెల్లిమెల్లిగా పెరుగుతుంది, కొత్త ముక్కు వచ్చేసింది, కొత్త ముక్కు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో బాధ ఏంటి? ఇప్పుడు వచ్చిన కొత్త ముక్కుతో దాన్ని గోలు పీక్కోవాలా? అంటే అవి కూడా కొత్త రావాలి. మరి గోర్లను కూడా మొలిచిన కొత్త ముక్కుతో అది బలవంతంగా పీక్కోవాలి. పీక్కోవడం అంటే ఎలాగుంటుందండి? మీ వేలుతో మీరే గోర్లు లాక్కుండా ఎలాగుంటుంది చెప్పండి? ఎంత సలుపు, ఎంత బాధాకరం, ఎంత ఇబ్బందికరం. అదే అంటున్నాడు, వన్స్ ద న్యూ బిగ్ ఫార్మ్స్ ద ఈగల్ స్టార్ట్స్ టు ప్లక్ అవుట్ ఇట్స్ టాలెంట్స్. తర్వాత when the new talents grow back the eagle starts plucking out its feathers. ఎప్పుడైతే గోళ్లు పెరిగాయో ఇప్పుడు చూడండి బొచ్చు పీక్కునే కార్యక్రమం. అంటే దాని రెక్కలకున్న ప్రతి ఈకను కూడా అది ఏం చేయాలి? మనం నెమలేకనంటే చాలా ఆనందంగా పెట్టుకుంటాం, అవునా? చిన్నప్పుడు మన కాకేకలో నెమలేకలో ఇవన్నీ దొరికే పుస్తకాలు పెట్టుకునేవారు. అలాగా ఇప్పుడు అది ఏం చేస్తుంది? దాని పెరిగిన ముక్కుతోని ఏం చేస్తుందట? దాని రెక్కలకున్న ఈకలను పీక్కోవాలట బతుకుంటుండగా. ఏమంటే బతుకుంటుండగా మీ నెత్తి మీద జుట్టుపడి పైకి లాగితే ఎలాగుంటే చెప్పండి? బాధ ఉండదా? మీ ఏమంటారు దాన్ని, చేతి మీద ఉన్న వెంట్రుకలు ఎలా నులుచుట్టు ఎవరైనా పైకి ఎలా లాగాడు అనుకోండి, ఎలా సరిపోస్తుంది మీకు? చాలా బాధ కదండి. ఎవడో పీకితే వేరు, మీకు మీరే పీక్కుంటే దానికి సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దాని బాధను అదే దిగమింగుకుంటూ, దాని ఇబ్బందిని అదే పడుతూ, దాని కన్నీళ్లను అదే కార్చుకుంటూ, దాని బాధను అదే అనుభవిస్తూ ఏం చేసిందండి? ముక్కును పెరుక్కుంది, గోళ్లను పెరుక్కుంది, ఈకలను పెరుక్కుంది. ఆ పెరుక్కున్న తర్వాత ఏమైంది? when the new talents grow back the eagle starts plucking out its feathers. This painful process lasts for 150 days. 150 దినాలు పడుతుందట మొత్తం ఈ ప్రక్రియ అంతా జరగడానికి. బాధ అనుభవించాలి. బాధ అనుభవించిన తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ విచ్ ద ఈగల్ టేక్స్ ఇట్స్ ఫేమస్ ఫ్లైట్ ఆఫ్ రీబర్త్. అబ్బా, మళ్ళా పుట్టిందటండి. కొత్త ఈకలు, కొత్త రెక్కలు, కొత్త గోళ్లు, కొత్త ముక్కు కనబడితే లేపుకెళ్ళిపోద్ది ఏనైనా సరే. అప్పుడు ఇంకెంతకాలం బతకగలదో తెలుసా? అండ్ లివ్స్ ఫర్ మోర్ దెన్ 30 years. ఈ బాధనగానే సహించగలిగితే మరో 30 ఏళ్ళు ఆయుష్కాలం ఉందట దానికి. ఎంత గొప్ప చరిత్ర ఉందండి బాబు. పక్షులు చూడడమే తప్పించి గ్రద్ద 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 అని మనం అంటామే తప్పించి గెద్దలో ఎంత జీవితం ఉందా? దేవుడు నేర్పిస్తున్నాడు మనిషికి. ప్లే చేయను. ఆఫ్టర్ విచ్ ద ఈగల్ టేక్స్ హిస్ ఫేమస్ ఫ్లైట్ అంటున్నాడు, అంటే ఎగరడం, ఆఫ్ రీబర్త్ అండ్ లివ్స్ ఫర్ మోర్ దెన్ 30 years. అయిపోయిందా? ఓకే, చాలా ప్రియులారా, పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం దేవుడే నేర్పిస్తున్న గొప్ప పాఠం అర్రా. ఒక పక్షిరాజు తన బ్రతుకులో అనుభవిస్తున్న వేదన ఏమండి, ఎగిరే గ్రద్దను మనం చూస్తున్నాం గాని ఆ గ్రద్ద బ్రతుకులో నూతనత్వాన్ని పొందడం కోసం అది ఎంత బాధ అనుభవించింది, అది ఎంత వేదన అనుభవించింది, ఎంత కష్టమైన దినాలన్నది ఆకలితో, నీరు లేక, శరీరంలో భయంకరమైన బాధతో అది తన జీవితాన్ని గడిపింది అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, ప్లే చేయి. ఆహా, ఏంటారా దాన్ని ఎగరటం చూడండి. ఇప్పుడు దాన్ని క్యాచ్ చూడండి ఎలా ఉంటుందో, చూపింది చూడండి. అదర్రా, అబ్బా ఎంత పెద్ద చేపను పట్టిందరు, వండర్ఫుల్. మిస్ అవ్వలేదు చూసారా?
కరెక్ట్ టార్గెట్ అన్నమాట. ఏది మనిషిని వెళ్ళి చేత్తో పట్టుకోమని చూద్దాం, ఎవరైనా పట్టుకోగలడేమో. మనక లేదు. చూసారా, దాని గోళ్ళు, అదే బలం. సరిగ్గా నీటి మీదకి రావాలి, ఇది ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఆ చేపను పట్టుకోలేని ఎప్పుడే మిస్ అయిపోయిందా? ఏంటారా దాని పర్ఫెక్షన్ ఏంటారా? దాని గురేంటారా? అబ్బా, అంటే స్లో మోషన్ లో చూపించాడు కానీ మనకు అర్థమైంది. లేదంటేనా మనకు అర్థం అవుతుందా? ఏమంటే అంత ఫాస్ట్ గా చిటికులు ఎత్తుకెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు దీన్ని ఎలాగ ఎత్తుకెళ్ళిపోతూ చూస్తుంది ఎక్కడి నుంచో. ముక్కు చూడండి, బాగుంది, ఎగురుతుంది. చూసింది దూరం నుంచి, దానికి తెలియదు ఎక్కడుంది ఇది బండ మీద, అది ఎక్కడుంది. ఏమండి మా అమాయకురాలు చూస్తాం చెవులు పైకెత్తి. ఓ వస్తుంది వేగంగా, విమానంలో దూసుకొస్తుంది, అది పరిగెడుతుంది. ఇది అనుమానం వచ్చింది, దీనికి అనుమానం వచ్చింది. నిజంగా క్యాచ్ చూడండిరా, చూసారు ఎగరట్లేదు, చేతులు విమానంలో చాపిందంటే వెళ్ళిపోతుంది, రియ్యమని వెళ్ళిపోతుంది అది. ఏమిటి నిజంగా విమానాలు దీన్ని చూసే తయారు చేశారండి. దిగడం పెద్ద పెద్ద ఎయిర్ బస్సులు ఉంటాయండి, నిజంగా వాటిని దిగడం చూస్తే అండి వెంటాడుతుంది. చూడండి దానికి ఆకలి, మరి ఆకలి కదండి దానికి ఆహారం. ఎవరెత్తారో దానికి, ఎవరన్నా భార్య ఉంది వండి పెట్టడానికి, రెండుకి ఇంటికి వచ్చేయండి మధ్యాహ్నానికి పప్పుచారు కూర నెయ్యి అనేసి పెడతానంటారు. ఎవరున్నారు దానికి? పొయ్యి లేదు, గిన్నెలు లేవు. దాని ఆకలిని అదే తీర్చుకోవాలి, దాని ఆహారాన్ని అదే సంపాదించుకోవాలి. ఓరి నాయన పట్టడం చూపించండి రా బాబు, ఇందా నుంచి పరిగెట్టడం చూపిస్తున్నారు నాయన. అది అదిరా కరెక్ట్గా వేసావా? ప్లే చేయి. ఏంటారా దాని ఎలా పట్టి ఎత్తుకెళ్ళిపోయిందండి. బరువు, మరి అంత బరువును మొయ్యాలి కదండి. బరువులు మొయ్యాలంటే గోరులో ఉండాలి బలం, చేతుల్లో ఉండాలి బలం. బలం లేకుండా ఎలా పట్టేసుకుంటావు? ఏం బాబు ఇంకోటి చూపిస్తావా? చూపించు, మాకు దృష్టాంతాలు లేవా? ఓకే ఓకే, నన్ను చూపించు ఇప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఇది చూసినప్పుడు ప్రాక్టికల్ గా దేవుడు ప్రకృతిలో ఒక పక్షిలో మనిషికి నేర్పుతున్న పాఠం. సబ్జెక్ట్ అయిపోలేదని చాలా తర్వాత ఉంది, చాలా అద్భుతమైన టాపిక్. ఇది కేవలం ఇంట్రడక్షన్. పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం అనేసరికి దేవుడు ప్రకృతిలో పక్షిని చూడరా, అది నీకొక బాధాకరమైన సంగతి నీకు చెబుతుంది. ఒక యవ్వనాన్ని, నూతనత్వాన్ని సంపాదించడానికి, ఆయుష్కాలాన్ని సంపాదించడానికి, బ్రతుకుని సంపాదించడానికి కష్టాన్ని అనుభవిస్తుంది. మనిషి పిరికి సన్నాసి, చిన్న కష్టం కలిసి ఊరు పెట్టించుకుంటాడు. చవట దద్దమ్మ. చిన్న బాధ కలిగేసరికి రేలు పెట్టి కింద పేగ పెట్టేస్తాడు. ఎందుకురా? ఏడు తిండి లేదనే, ఆమానించబడ్డావని, బాధపరిచారని, సిగ్గుపరిచారని. వద్దురా వద్దు. తిండి లేకపోయినా, ఆకలితో అలమటిస్తున్నా, బాధాకరమైన జీవితాన్ని గడిపిన ఒక పక్షిరాజు, దాని బ్రతుకును మనం చూడగలిగితే దేవుడు చెబుతున్నాడు ఏమని? గొప్ప పాఠం నేర్పించాడు. అది మనిషి బ్రతుకు గుణపాఠం, మామూలు పాఠం కాదు అది. వాడు చెప్పు తీసుకుని వాడు నెత్తిని కొట్టుకొని పాఠం నేర్చుకోవాలి. తప్పు చేశాను నేను తప్పు చేశానని. కానీ ఇలాంటి పాఠాలు చెప్పేవాడు ఎవరున్నారండి? యోబు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం చూడండి, మంచి మాట. 22 యోబు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించు, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు? ప్రసంగం చేశాడంటే ఎవడైనా ఒప్పుకోవాలి. ఆయన్ను పోలిన బోధకుడు ఎవడున్నాడు భూమి మీద చెప్పండి? ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్ని. ఎదుగు పక్షిని చూడరా, అది అనుభవించే బాధాకరమైన జీవితం చూడరా, అది పడే వేదన చూడరా. చిన్న వేదనకే సలుపుతో ప్రాణం. చాలా మంది చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చూశానండి, లేదా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసి
విఫలం అయిపోయిన అడిగితే ఎందుకమ్మా నువ్వు చచ్చిపోవాలనుకున్నాంటే ఇప్పుడు తట్టుకోలేక చచ్చిపోయానండి, చచ్చిపోదాం అనుకున్నానండి అన్నవారు లేరా? మీకు తెలుసు చాలా మందికి. ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు అంటే కడుపు నొప్పి భరించలేక. కడుపు నొప్పి ఎక్కువైతే చచ్చిపోతావా? తలనొప్పి ఎక్కువైతే చచ్చిపోతావా? రోగం ఎక్కువైతే చచ్చిపోతావా? ఎందుకర్రా మనుషులు ఎంత బలహీనులుగా మారిపోతున్నారు? దాని బ్రతుకంతా 150 దినాలు బాధాకరమైన జీవితాన్ని మొసలిదైపోయినా, ఆ వృద్ధాప్య దశలో ఎవరు దానికి సహాయం చేయకపోయినా, దాని రెక్కలను పీకుకొని, దాని ముక్కుని పగలగొట్టుకొని, దాని గోళ్లను లాక్కొని తిరిగి నూతనత్వాన్ని సంపాదించిందే అది పక్షిరాజు యవ్వనం. ఇప్పుడు చదవండి ఆ మాట, 103 కీర్తన 5వ మాట, 103 కీర్తనలోని 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. ఎలా చెప్పేసిందండి బైబిల్? బా, క్రియేటర్ కదండి, సృష్టికర్త కదండి, ఆయనకి తెలియకపోతే ఎవరికి తెలుస్తుందండి? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆ యవ్వనానికి నీకు దేవుడు ఏదో లింక్ పెట్టాడు. ఆ లింక్ ఏంటో, ఆ అద్భుతం ఏంటో నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పక్షిరాజుకి ఇచ్చిన యవ్వనాన్ని మాకు కూడా ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. అది మనిషికి అర్థం కావటం లేదు నాయన. భూమి మీద శరీరంలో కలిగే చిన్ని చిన్ని సమస్యలకు, బాధలకు లొంగిపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు, నీకు దూరం అయిపోతున్నాడు నాయన. ప్రతి మనిషిని బలపరచడానికి మీరు పెట్టిన ఎన్నో పాఠాలు, ప్రకృతిలోని మనిషికి నేర్పించే గుణపాఠాలను మేము చదువుకొని మా బ్రతుకులను బాగు చేసుకొని మీ కొరకు బ్రతికే వారముగా ఉండులాగున మరిన్ని మాటలు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.